हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिश्चेतसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम पुण्यवाचनम् ओम पुण्यं देवस्य गृहे मनयो वसन्ति देवानां कवयः आदिवस्य देवी देवा सुमन्यस्य मौनौ देवी देवा वसवो दीर्घमायुः चंद्रकलांच मंगलंच सुमंगलंच भद्रंच दीर्घबुद्धिंच मंत्रे मंत्रे रहस्यंच शुक्रसौख्यंच शनिशांतिंच राहोर्जंत चेतना प्रबलं गृहम् ఆపండి. ఇది మావయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? నా కొడుక్కి ఉత్తమ గతులు లేకుండా చేసే అధికారం ఉత్తమ గతులు ఈ లోకంలో లేని వాళ్ళకి చెయ్యాలి మావయ్య, ఉన్న వాళ్ళకి కాదు. గుండె రాయి చేసుకో కావ్య, ఈ నిజాన్ని జీర్ణం చేసుకో. చిన్న వయసులోనే నీకు చాలా కష్టం వచ్చింది తల్లి. ఏం చేస్తావు? మన తలరాతనెవ్వరూ మార్చలేరు. అత్తయ్య, మీకు ఎవరు చెప్పారు? నేను ఆయన్ని చూశానని ఎన్నిసార్లు చెప్పాలి? నా కళ్ళతో నేను చూశాను. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అత్తయ్య, ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. నమ్మకపోతే ఎలా? అమ్మా కావ్య, రాను రాను నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకుని మతిస్థిమితం తప్పిన దానిలా మారిపోతున్నావు. వాడు లేకపోయినా సరే నీకు మేమున్నాం, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఆపొద్దు తల్లి. నా మనవడి ఆత్మ శాంతించాలంటే ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. వాడిని ప్రశాంతంగా ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళని. అయ్యో, ఈ ఆచారం పేరుతో బ్రతికున్న మనిషికి మీరు సార్థకర్మలు చేస్తున్నారు. అది ఇంకా మహాపాపం అమ్మమ్మ. మీకు నేనెలా చెప్పేది? ఎలా మిమ్మల్ని నమ్మించేది? ప్లీజ్ ఇవన్నీ ఆపండి. నా భర్త బ్రతికుండగా నా కళ్ళ ముందే ఆయనకి కర్మలు చేస్తుంటే నేను చూడలేను. ప్లీజ్ ఇవన్నీ చేసి నా సౌభాగ్యాన్ని దూరం చేయకండి. నేను పుణ్య స్త్రీని, సుమంగళిని. నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను నమ్మండి. నిదానంగా ఆలోచించు కావ్య. ఈ శ్రాద్ధకర్మలన్నీ ఆపేస్తే వాడి ఆత్మకి శాంతి ఎలా కలుగుతుంది? తీసుకెళ్ళండి. కావ్య, ఏంటే నన్ను నమ్మడం లేదా? పాటు పుట్టిందాన్నే నేను అబద్ధం చెప్తానా? అందరిలాగే మీరు కూడా నాకు మతిపోయిందని అనుకుంటున్నారా? అయ్యో లేదక్క, నేను నిజమే చెప్తున్నాను. ఆయన బతికే ఉన్నారు. అప్పు అప్పు, నిజంగానే ఆయన బతికే ఉన్నారే. మీ భావని నేను కళ్ళారా చూసానే. అప్పు, నా భర్త నాకు తెలీదా? ఆయన స్పర్శ నాకు తెలీదా? ఎవరు నన్ను నమ్మడం లేదు. కావ్య, నా లోపలికి రావే. ముందు ఇక్కడి నుంచి పదక్క. వదలండి. ఏమనుకుంటున్నారు మీరు? ఏంటిది? నీ అర్థం లేని నమ్మకాల కోసం అనర్థాలు కొని తెచ్చుకుంటావా? చనిపోయిన వాళ్ళకి తర్పణాలు వదలకపోతే ఎలా? రక్త సంబంధికులు ఉండి కూడా అనాథ ప్రేతంలో వదిలేస్తారా? తప్పుకోమ్మా. చిన్నత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకోండి, అంతేకాని నా పసుపు కుంకుమలు తుడిచేసే హక్కు మీకు లేదు. నా 5వ తనాన్ని వదులుకోమని చెప్పే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. ఆయనకి ఈ తంతు జరిపిస్తే నా భర్త ఉండగానే నేను వితాంతునై బ్రతకాల్సి వస్తుంది. అత్తయ్య, అది నాకు శాపంగా మారుతుంది. అత్తయ్య, శాపంగా మారుతుంది. కావ్య, అడ్డుపడికే.
నీ తలరాత ఇంతేనని సరిపెట్టుకో. ఉంకాలు తీయాలా లేదా అనేది నీ ఇష్టం. అయ్యో, కానీ మా కొడుక్కి తిలోదకాలు వదలకపోతే జీవితాంతం ఆ వెలితి మమ్మల్ని కార్చిచ్చులా దహించి వేస్తుంది. అంత ఎదిగిన నా కొడుకు మా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు. మేము పుట్టెడు దుఃఖంతో ఉన్నాము. మమ్మల్ని ఇంకా క్షోభ పెట్టకే. ఈ తంతు జరగనివ్వు కావ్య. నీకు దండం పెడతాను, దండం పెడతాను, దండం పెడతాను. నిజంగానే ఆయన చనిపోయి ఉంటే, ఎక్కడ ఆచూకీ దొరకకుండా ఉంటే, ఇంత చిన్న వయసులోనే